రూపాయి చాక్లెట్ కొన్నా, 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కొన్నా, 20 రూపాయల డబల్ రెట్టె పొడ కొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో చూస్తాం. ఒకవేళ డేట్ అయిపోయింది ఇచ్చిండ్రే అనుకోండి, ఏంది గిట్లా మీనో అని దుక్నపాయనతోటి లొల్లి పెట్టుకుంటే వాళ్ళు మార్చిస్తారు. మళ్ళోసారి గిరాకీ పోగొట్టుకోవద్దని చూసుకోలేదమ్మా అని కూడా అంటారు. కానీ అదే వైన్స్లకు పోయి బీర్ల చెత్త వచ్చింది, సీసమూత తీసున్నదని చెప్పుర్రి, అస్సలే వాపస్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అట్లుంటుంది. మరి నువ్వు కాకపోతే ఇంకో తోక 90 మంది వస్తారు అన్నట్టే ఉంటుంది. కానీ అబ్బో గిరాకీ పోగొట్టుకోవద్దు అనే ఆలోచన చాలా మంది వైన్ సోళ్ళకు ఉండదు. వాళ్ళ గిట్లా సర్కార్కు గొప్ప మహారాజ పోషకులు ఎవలయ్యా అంటే మందు దాయేటోళ్ళు. మరి అసొంటోళ్ళ తన ట్యాక్సులు గుంజినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలను ఆబ్కారోళ్ళు ఎంత మంచిగా కాపాడాలి ఏం కథ. మందుబాబులు పచ్చగుంటేనే కదా ఆబ్కారీ శాఖకు ఆమ్దాన్ వస్తుంటుంది. అసొంటిది చెత్తాచెదారం మన్ను మశానం ఉన్న మందు నమ్మి మందుబాబుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు ఆబ్కారోళ్ళు, లిక్కర్ కంపెనీలు. గీ హన్మకొండ కాడ యాదవ్ నగర్ కాడున్న వైన్స్ షాప్ల దావతున్నదని గీ అన్నలు బీర్లు కొనుక్కపోయారట. అయితే ఆయన రప్పున పట్టుబడదామని వచ్చిన చుట్టం బీరు తీసుకొని తాగుదామని చూస్తే నాసు గీసు చెత్తాచెదారంగా అనిపించిందట. ఓ అన్న ఎంత మోసం చేసిరే వైన్స్ వాళ్ళు, చెత్తున్న బీరుని ఎట్లా మీరే నీకని వచ్చిన చుట్టం సచ్చినంత పని చేసిందట. దెబ్బకే తల తీసేసినట్టు అయ్యి అదే ఆవేశంతో వైన్స్ కాడికి వచ్చిరు ఇక బీర్లు కొనుక్కపోయిన వాళ్ళు. ఏందన్నా చిన్న లోటిస్తేనే తీసుకోరు, గసంటిది చెత్తున్న బీరును మాకెట్లా అమ్ముతారే అంటే ఆ వైన్స్ అయినా ఏమంటున్నాడో ఈనూరిగా. చూసుకోవాలి డేట్ అంటే మ్యానుఫ్యాక్చర్ మనం అది చేసేది ఏం లేదు, దానికి బ్యాచ్ నెంబర్ కాన్సల్ ఏముంటుంది, అంత కంపెనీ పాలిటీ మనది ఏముంటుంది, మనం తయారు చేసేది కాదు కదా. ఇన్నరా మేమేం చేస్తాం, కంపెనీలకు వెళ్ళి అట్లా వచ్చింది అని అంటున్నాడు. కంపెనీలకు వెళ్ళి అట్లా వచ్చింది కరెక్టే, కానీ కస్టమర్లకు అమ్మేటప్పుడు మంచి మాల్ అమ్మే జిమ్మదారి దుకాణ పోలేదే కదా. డ్యామేజీలు ఖరాబ్ అయినాయి ఏమన్నా ఉంటే కంపెనీకి వాపసు పంపుకోవాల్సింది మీరే కదా. కొన్నందుకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు, పైసలు బరాబర్ తీసుకుంటున్నప్పుడు మాల్ మంచిది ఇయ్యాలి కదా అని వీళ్ళు అడిగితే క్లాసులో సరిగా జరగలేదు కావచ్చు, మాకు సంబంధం లేదు, ఎట్లా వస్తే అక్కడ ఆగండి, లేకుంటే ఏం చేస్తారో చేసుకోకపోండి అని ఇర్రెగ్యులర్ సమాధానం. మేము బాధ్యులం కాదు, ఈ కంపెనీ మీద కేసు వేసుకుంటారా లేకుంటే ఏమైనా చేసుకోండి, మాకు ఎలాంటి అది లేదు. అట్లా అంటురట. ఇంత అన్యాయం ఏడని ఉంటుంది. ఆప్కారోళ్ళకి చెప్తే మాకు కాదు మా తోకకు చెప్ప అంటురట. పాపం తాగేటోళ్ళకి తాగిన నిమ్మలం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అన్న గౌరవం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు, తాగేటోళ్ళని ఇంటోళ్ళు ఇస్తలేరు, ఆఖరి వైన్స్ వాళ్ళకు కూడా లోకు అయిపోయారు. ఎన్ని కష్టాలమ్మా మందుబాబులకు.